హాయ్, హలో, నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త టాపిక్ చెప్పడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే క్రిస్టల్స్. సో, లాస్ట్ టైం నేను పాదరసం గురించి చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఈసారి మీకు క్రిస్టల్స్ గురించి చెప్పడానికి నేను ముందుకొచ్చాను. సో, క్రిస్టల్స్ అంటే జస్ట్ లైక్ మీకు చూపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్‌గా క్రిస్టల్స్ అనేవి ఇలా ఉంటాయి. సో, ఇది చూడండి ఒకసారి క్లియర్‌గా. వీటిని మనం క్రిస్టల్స్ అంటాం. రకరకాలుగా ఉంటాయి. రకరకాల క్రిస్టల్స్ ఉంటాయి. రకరకాల భూమిలో దొరుకుతాయి ఇవన్నీ. మైనింగ్‌లో దొరుకుతుంటాయి. చాలామంది మైనింగ్ చేస్తూ ఉంటారు కదా! ఆహ్, సో, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రిస్టల్స్ అనేవి ఉంటాయి. వీటి గురించి నేను మాట్లాడతాను నెక్స్ట్. జస్ట్ మీకు ఎగ్జాంపుల్‌గా అవగాహన కల్పించడానికి నేను చూపిస్తున్నాను. అంతే. వీటి పేరు ఇది పైరైట్ క్రిస్టల్ అనమాట ఇది. పైరైట్ క్రిస్టల్. తర్వాత డిఫరెంట్ డిఫరెంట్‌గా మన భూమిలోనే దొరుకుతాయి ఇవి. ఇవన్నీ చూడండి. తర్వాత ఇవి అమిథిస్ట్, ఇది క్రిస్టల్ బాల్. తర్వాత ఇది క్లియర్ క్వార్ట్జ్. ఇలా రకరకాల క్రిస్టల్స్ అనేవి ఉంటాయి. ఇది నెగెటివ్ ఎనర్జీని లాగేస్తుంది. ఇది కూడా క్లియర్ క్వార్ట్జ్. సో, రకరకాల క్రిస్టల్స్ అనేవి మనకు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఇలా కూడా ఉంటాయన్నమాట. ఇది మన ఇంటి ముందల, గుమ్మం ముందల వేసుకుంటే కూడా మన యొక్క ఎనర్జీస్ని, నెగెటివ్ ఎనర్జీ, నెగెటివ్ థాట్స్ని లాగేస్తుంది అనమాట ఇది. సో, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ అనేవి ఉంటాయి. ఇది చూడండి ఎంత ఉందో, ఎంత బాగుందో. రకరకాల క్రిస్టల్స్ అనేవి ఉంటాయి. సో, క్రిస్టల్స్ అనేవి ఎందుకు వాడాలి? క్రిస్టల్స్ అనేవి ఏంటిది ఇంతకంటే? క్రిస్టల్స్ అనేవి మన భూమిలోనే తయారవ్వడం జరుగుతుంది. వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేయరు. దేవుడే చేస్తాడు. అందుకోసమే చాలా పవర్‌ఫుల్. ఇప్పుడు మనము భూమిలో రాళ్ళే రాళ్ళుగా ఉన్న రాళ్ళు కొన్ని వేల సంవత్సరాల తర్వాత, కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత అవి మెల్లిమెల్లిగా దాన్ని రూపురేఖలు మారిపోతాయన్నమాట. ఎట్లయితే ఆహ్, మన యొక్క చెట్ల యొక్క ఆకులు, అలములు ఇవన్నీ చెత్తాచెదారం ఏదైతే ఉందో అది మెల్లిమెల్లిగా కొన్ని వేల సంవత్సరాల తర్వాత డీజిల్‌గా మారుతుందో, ఆయిల్‌గా మారుతుందో, అదేవిధంగా ఈ రాళ్ళే, స్టోన్స్ ఏమవుతుందంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత దాని షేప్, ఆకారం అనేది మారిపోతుంది. మారిపోయి అవి క్రిస్టల్స్‌గా మారుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఇది చూడండి మీరు. ఇక్కడ మీకు బయట సైడు నార్మల్‌గానే ఉంది. రాయి టైప్‌లోనే ఉంది. కానీ దీని లోపల మాత్రమే క్రిస్టల్ ఉంది. దీని లోపల, రాళ్ళ లోపల ఈ విధంగా మారిపోతుందనమాట. కొన్ని వేల సంవత్సరాల తర్వాత అది ఇలా క్రియేట్ అవుతుందనమాట ఆటోమేటిక్‌గా. నేచర్ ఒక గొప్పదనం అది. భగవంతుని యొక్క సృష్టి అనమాట అది. సో, అట్లాగనే ఇది కూడా చూడండి మీరు. ఇదొక రాయే. కానీ దాని లోపల తిప్పి చూస్తే మాత్రం క్రిస్టల్ ఉంది. ఏమవుతుందంటే రాయే గానీ రాయిని పగలగొట్టినప్పుడు దానిలో క్రిస్టల్ ఫార్మ్ అవుతుందనమాట. అది కొన్ని వేల సంవత్సరాల తర్వాత దాని యొక్క రూపాంతరం చెందుతుందనమాట. సో, అందుకోసమే ఈ క్రిస్టల్స్‌ని మెడిటేషన్ చేసేవాళ్ళు గానీ, వైబ్రేషన్స్ కోసం మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవడానికి క్రిస్టల్స్‌ని వాడుకోవచ్చు. చాలామంది మాస్టర్స్, మెడిటేషన్ చేసేవాళ్ళు, హీలర్స్, తర్వాత కొంతమంది ఇంట్లో పెట్టుకుంటారు చాలామంది మంచి వైబ్రేషన్స్ కోసం. సో, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. సో, ఈ క్రిస్టల్స్‌లో ఏంటి అంత వైబ్రేషన్ ఎలా ఉంటుందంటే చాలా లక్షల రెట్ల ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది క్రిస్టల్స్ అనేవి. ఎందుకోసం అంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల తర్వాత అవి రూపాంతరం చెందడం జరిగింది కాబట్టి, దానిలో ఎనర్జీని హోల్డ్ చేసే కెపాసిటీ ఎక్కువుంటుందనమాట క్రిస్టల్స్ లోపల. ఎనర్జీని గ్రాస్ప్ చేసి హోల్డ్ చేసే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీటిని మన మొబైల్స్‌లో వాడతారు క్రిస్టల్స్‌ని. ఎందుకోసం అంటే ఫ్రీక్వెన్సీని యాంప్లిఫై చేయడానికి, ఫ్రీక్వెన్సీని హోల్డ్ చేయడానికి, ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేయడానికి మన టీవీలలో వాడతారు. తర్వాత మొబైల్‌లలో వాడతారు. చాలా రకాల ఎలక్ట్రానిక్ డివైసెస్‌లో వాడుతూ ఉంటారు. చాలామంది ప్రాణిక్ హీలర్స్ కూడా ఆ క్రిస్టల్స్‌తోనే హీల్ చేయడం జరుగుతుంది. నా దగ్గర లేదు. సో, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వైబ్రేషన్స్ కలిగి ఉంటాయి. ఒక్కొక్క క్రిస్టల్ ఒక్కొక్క రకమైనటువంటి వైబ్రేషన్‌ని క్రియేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. వాటిని పట్టుకొని మనం మెడిటేషన్ చేయడం వల్ల గూడా మనకు ఎంతో రకమైనటువంటి రిలీఫ్ వస్తుంది. మన మనస్సు కూడా లయమవుతుంది. మనకెంతో శక్తిని ఇస్తుంది. మన యొక్క మనం ఆనందంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఆ యొక్క పదార్థము అలా తయారు కావడం వల్ల దానికి అదొక ఎనర్జీని ఎక్కువగా గ్రాస్ప్ చేసి దాన్ని పట్టుకుంటుందనమాట. ఆ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి ఎనర్జీని ఎక్కువగా హోల్డ్ చేస్తుందనమాట. వాటి దగ్గర మనం ఉండడం వల్ల, వాటిని పట్టుకోవడం వల్ల మనం ఆటోమేటిక్‌గా మన బాడీ హీల్ అవుతుంది. మన మనసు, మన యొక్క శరీరము, మన ప్రాణమయ కోశము అవన్నీ గూడా ఇదవుతుందనమాట.
ఇంకా దీనిలో చాలామంది స్ఫటిక మాలలు ధరిస్తూ ఉంటారు. స్ఫటిక మాల మనకు చాలామంది హీట్ కాకుండా, తర్వాత ఎనర్జీ యాంప్లిఫై అవ్వడానికి, ఎనర్జీని హోల్డ్ చేయడానికి, ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోవడానికి ఈ యొక్క క్రిస్టల్స్‌ని వాడుతూ ఉంటారు. సో, ఈ క్రిస్టల్స్‌ని మీరు కూడా మెడిటేషన్ చేసేవాళ్ళు తప్పకుండా వాడండి. ఎందుకోసం అంటే మనకు ఎన్నో రకాల సపోర్ట్స్ కావాలి ధ్యానంలో కానీ, ఈ స్పిరిచువల్‌గా మనకు ముందుకెళ్ళడానికి ఆధ్యాత్మిక ప్రయాణంలో మనంతటికి మనమే ఓన్లీ మెడిటేషన్ సాధననే కాకుండా ఇట్లాంటి సపోర్ట్స్ తీసుకోవడం వల్ల కూడా మీరు ఇంకా ఫార్వర్డ్ వెళ్ళగలుగుతారు. చాలా స్పీడ్‌గా ఉంటుంది మీ గ్రోత్. నేను ఎగ్జాంపుల్‌గా లాస్ట్ టైమ్ పాదరసం గురించి చెప్పడం జరిగింది వీడియోలో, ఈ ఛానెల్‌లో. అదేవిధంగా ఈ క్రిస్టల్స్‌ని కూడా వాడుకోవడం వల్ల మీకు మీ యొక్క జర్నీ అనేది చాలా స్పీడ్‌గా ముందుకెళ్తారు. మీకు చాలా విషయాలు ఈ క్రిస్టల్స్ వాడడం వల్ల మనకు అతీంద్రియ శక్తులు కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. క్రిస్టల్స్ వాడడం వల్ల మనకి హీలింగ్ పవర్స్ ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. ఎన్నో రకాల సిద్ధులు అంటారు కదా! అలాంటి సిద్ధులు మనకు రావడం జరుగుతుంది. తర్వాత మనకి మనసనేది ఎప్పుడు ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. వాటిని మనం ఇంట్లో పెట్టడం వల్ల గూడా కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి. ఇట్లాగా పైరెట్ క్రిస్టల్ అని ఉంటుంది. ఈ పైరెట్ క్రిస్టల్ ఏం చేస్తుంది అంటే మన యొక్క ఇది ఎనర్జీ మ్యాగ్నెటిక్ ఆహ్, అట్రాక్టింగ్ మనీని అట్రాక్ట్ చేస్తుందనమాట ఇది. మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేస్తుంది. సో, ఎందుకోసం అంటే మనీ అనేది కూడా ఒక ఫ్రీక్వెన్సీ అనమాట. దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో, ఆ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుంది. ఇది ఇంట్లో పెట్టుకోవడం వల్ల గానీ, దీనికి ఇలా చిన్న చిన్న రింగ్స్ కూడా ఉంటాయన్నమాట ఇలాగా. సో, వీటిని వాడడం వల్ల గానీ, ఈ పైరెట్ క్రిస్టల్‌ని వాడడం వల్ల మనకు మనీని మనం అట్రాక్ట్ చేయొచ్చనమాట. ఇవి కూడా చాలా పవర్‌ఫుల్. ఇంకా చాలా రకాల ఉన్నాయి. నేను చూపించడం లేదు. నెక్స్ట్ కొన్ని వీడియోస్‌లో నేను మళ్ళీ చూపిస్తాను. పర్టిక్యులర్‌గా ఒక్కొక్క క్రిస్టల్ ఏమేమి పని చేస్తుందో వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇలాగ కూడా ఉంటాయి. పైరెట్ క్రిస్టల్ చూపించడం జరిగింది కదా! సో, పైరెట్ క్రిస్టల్‌తోనే ఈ యొక్క మాల టైప్‌లో చేయడం జరిగింది. ఇది మనం మెడలో కూడా ధరించవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కూడా. సో, ఇవి వాడడం వల్ల చెప్పాను కదా! మనకు మనీ అనేది అట్రాక్ట్ అవుతుంది ఈ పైరెట్ క్రిస్టల్ వల్ల. ఇంకా చాలామంది సోల్‌మేట్స్ కోసము, తర్వాత లవింగ్ ఎనర్జీస్ కోసము, ప్యూర్ ఇంటెన్షన్స్ కావాలి. అలాంటి వాతావరణం క్రియేట్ కావాలి. లవింగ్ ఎనర్జీస్ నా నుంచి రిలీజ్ అవ్వాలనుకుంటారు కొంతమంది. సో, దానికోసం ఈ యొక్క క్రిస్టల్స్‌ని వాడుకోవచ్చు. దీని పేరు నాకు అంత ఐడియా లేదు. సో, ఇది ఆ విధంగా పనిచేస్తుంది. దీన్ని సోల్‌మేట్‌కి సంబంధించి యూజ్ చేస్తారు చాలామంది. సో, ఇలా డిఫరెంట్ చాలా చాలా ఉన్నాయి ఇంకా క్రిస్టల్స్ అనేవి. నేను కొన్ని మాత్రమే మీకు చూపించడం జరిగింది వీడియోలో. లెంతీ అవుతుందని చెప్పేసి. ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. థాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ గణేశ్వర్ సైనింగ్ ఆఫ్.